నమస్కారం. ఈరోజు మనం నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ ఆ పుస్తకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం, మన శ్రోత పంపిన సోర్సెస్ ఆధారంగా. అవును, ఇది మామూలు పుస్తకం కాదు కదా. అవును. దాదాపు సెల్ఫ్ హెల్ప్ సాహిత్యం యొక్క తాత అని కూడా అంటారు. నిజమే. 70 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయంటే దాని ప్రభావం మామూలుగా లేదు. దీని వెనక స్టోరీ కూడా పెద్దదే. ఆండ్రూ కార్నెగీ ఇచ్చిన ఛాలెంజ్. 20 ఏళ్ల రీసెర్చ్. ఎడిసన్, ఫోర్డ్ లాంటి వాళ్లు, దాదాపు 500 మంది సక్సెస్ఫుల్ వ్యక్తుల మీద ఆయన చేసిన పరిశోధన. అదొక పెద్ద జర్నీ. నిజంగా. ఈ పుస్తకం యొక్క మెయిన్ ఐడియా కొంచెం ఎలా చెప్పాలి, బోల్డ్గా ఉంటుంది. ఆలోచనలే వస్తువులు అని. అవును. ఈరోజు మన చర్చలో శ్రోతచ్చిన మెటీరియల్స్తో ఈ కోర్ ఫిలాసఫీ ఏంటి, అందులో ముఖ్యమైన స్టెప్స్ ఏంటి, అలాగే దీని చుట్టూ ఉన్న విమర్శలు, కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి, వాటిని కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా చూద్దాం. ఓకే. ఇది నిజంగా డబ్బు సంపాదించటం గురించేనా, లేకపోతే ఇంకా ఏదైనా డీపర్ మీనింగ్ ఉందా, పర్సనల్ గ్రోత్ లాంటిది, అది కూడా చూద్దాం. ఆలోచనలే వస్తువులు వినడానికి సింపుల్గా ఉంది గాని ఆలోచిస్తే చాలా డీప్ మీనింగ్ కదా. అంటే మన థాట్స్ ఒక పట్టుదల, ఒక స్ట్రాంగ్ డిజైర్తో కలిస్తే అవి ఫిజికల్ రియాలిటీగా మారతాయనా? ఇది నమ్మొచ్చసలా? అదే అసలు పాయింట్. ఇది గుడ్డి నమ్మకం కాదు. ఆ, హిల్ చెప్పేది ఒక సైకలాజికల్ ప్రాసెస్ గురించి. ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, లైఫ్లో మనం ఏదైనా సాధించాలనుకునే నిర్దిష్టమైన లక్ష్యం గురించి. నిజానికి జోయల్ ఫోర్టినోస్ లాంటి వాళ్ళ అనాలిసిస్ మన సోర్సెస్లో ఉంది. ఏం చెప్తుందంటే? ఈ పుస్తకం ముఖ్యంగా పర్సనల్ గ్రోత్కి ఒక గైడ్ లాంటిదని. యా, సంపద అనేది ఆ గ్రోత్ వల్ల వచ్చే ఒక బై ప్రోడక్ట్ అన్నమాట. ఆసక్తికరంగా ఉంది. అంటే మనం మారితే మన సిచ్యువేషన్స్ అవే మారతాయన్నట్టు. ఎగ్జాక్ట్లీ. మరి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి హిల్ చెప్పేది? ఆయన అడిగే ప్రశ్న చాలా డైరెక్ట్గా ఉంటుంది కదా, మీకు అన్నిటికంటే ముఖ్యంగా ఏం కావాలి అని. అవును, ఆ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఏదో పైపైన నాకు డబ్బు కావాలి అనో, సక్సెస్ కావాలి అనో అలా కాదు. అందుకే హిల్ ఆ కోరికని రియాలిటీగా మార్చడానికి 6 చాలా ప్రాక్టికల్ స్టెప్స్ చెప్పారు. 6 స్టెప్స్? అవును, ఇదొక ఫార్ములా లాంటిది, ఒక డిసిప్లిన్ ప్రాసెస్ అనమాట. 1 ఎంత అమౌంట్ కావాలో ఎగ్జాక్ట్గా ఫిక్స్ అవ్వడం. 2 దానికి బదులుగా నువ్వేం ఇవ్వగలవు, ఏం చేయగలవు అనేది డిసైడ్ చేసుకోవడం. ఓకే. 3 ఒక డెఫినెట్ డేట్ పెట్టుకోవడం. 4 ఒక ప్లాన్ రెడీ చేసుకోవడం. 5 ఇవంటి క్లియర్గా రాసుకోవడం కూడానా? రాసుకోవడం చాలా ముఖ్యమంటారు. 6ది చాలా ఇంపార్టెంట్, రోజూ 2 సార్లు దీన్ని గట్టిగా చదవడం. ఊరికే చదవడం కాదు, దాన్ని ఫీల్ అవ్వడం. ఆ ప్రాసెస్లోని డిసిప్లినే కీలకం. ఈ 6 స్టెప్స్ ఒక మెషీన్లా పనిచేసేలా ఉంది కదా, కోరికను రియాలిటీగా మార్చడానికి. మరి ఇంత స్ట్రాంగ్ డిజైర్, పట్టుదల నిజంగా పనిచేస్తాయా? దీనికి ఉదాహరణలేమైనా ఉన్నాయా మన సోర్సెస్లో? ఎడ్విన్ సి బర్న్స్ కథ ఉంది కదా, అదొక అద్భుతమైన ఉదాహరణ. బర్న్స్ ఎడిసన్తో పార్ట్నర్ అవ్వాలనుకున్న అతను కదా? అవును, అతనే. థామస్ ఎడిసన్తో బిజినెస్ పార్ట్నర్ అవ్వాలనేది అతని మండే కోరిక, అంటే బర్నింగ్ డిజైర్. అతని దగ్గర ట్రైన్ టికెట్కి డబ్బులు కూడా లేవు, ఎడిసన్ ఎవరో కూడా సరిగ్గా తెలియదు. అయినా వెళ్ళిపోయాడు. గూడ్స్ ట్రైన్ ఎక్కి వచ్చేశాడు. చూడ్డానికి మామూలుగా ఉన్నా అతని కళ్లల్లో ఆ సంకల్పం చూసి ఎడిసన్ ఇంప్రెస్ అయ్యారు. వెంటనే పార్ట్నర్షిప్ ఇవ్వలేదు కానీ ఒక చిన్న జాబ్ ఇచ్చారు. బర్న్స్ మాత్రం తన లక్ష్యాన్ని మైండ్లో రోజూ గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. ఫైనల్గా ఎడిసన్ కొత్తగా కనిపెట్టిన డిక్టేటింగ్ మెషీన్ అమ్మే ఛాన్స్ వచ్చినప్పుడు, అది దాన్ని ఎవరూ అమ్మలేకపోతుంటే బర్న్స్ ఆ ఛాలెంజ్ తీసుకుని సక్సెస్ఫుల్గా అమ్మి తను అనుకున్న పార్ట్నర్షిప్ సాధించాడు. ఇది కేవలం కోరిక కాదు, దాన్ని ఎలా పట్టుదలతో ఫాలో అయ్యాడనేది ముఖ్యం. బర్న్స్ స్టోరీ నిజంగా చాలా మోటివేటింగ్. అంటే ఊరికే కోరుకుంటే సరిపోదు, దానిమీద గట్టి నమ్మకం, దాన్ని సాధించడానికి కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టాలి. ఇక్కడే ఫెయిత్, విశ్వాసం, ఆటో సజెషన్ అనే కాన్సెప్ట్స్ వస్తాయనుకుంటా. కరెక్ట్. ఫెయిత్ అంటే విశ్వాసం, అది మైండ్లో డెవలప్ చేసుకోవాల్సిన ఒక స్టేట్ అంటారు హిల్. దీన్ని ఆటో సజెషన్ ద్వారా, అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి పాజిటివ్గా ఎమోషన్స్తో కూడిన సజెషన్స్ రిపీటెడ్గా ఇవ్వడం ద్వారా స్ట్రెంగ్తన్ చెయ్యొచ్చు అని ఆయన థియరీ. ఎమోషన్స్తోనా? అవును. ఇక్కడ మనీ వాయిస్ సోర్స్లో చెప్పినట్లు సబ్కాన్షియస్ మైండ్ లాజిక్ని అర్థం చేసుకోదు, అది కేవలం ఫీలింగ్స్, ఎమోషన్స్నే రిసీవ్ చేసుకుంటుంది. అందుకే మన గోల్ని ఊరికే ఆలోచించడం కాదు, దాన్ని ఇప్పటికే సాధించేసినట్టుగా ఫీల్ అవ్వడం ఇంపార్టెంట్. అంటే మన గోల్ మీద స్ట్రాంగ్ పాజిటివ్ ఎమోషన్స్ పెంచుకోవాలి. అయితే
ఈ థాట్స్కే ఇంత పవర్ ఉందని నమ్మడం అందరికీ ఈజీ కాకపోవచ్చు కదా. దీని మీద క్రిటిసిజం కూడా ఉండే ఉంటుంది. ఉన్నాయి. వాటి గురించి తర్వాత చూద్దాం. కానీ హిల్ సిస్టమ్ ప్రకారం ఈ ఫెయిత్, ఎమోషన్స్ ఇవి పట్టుదలకి ఫ్యూయల్ లాంటివన్నమాట. ఓకే, పట్టుదల. పట్టుదల లేకపోతే ఎంత మంచి ఐడియా అయినా, ఎంత స్ట్రాంగ్ డిజైర్ అయినా అది వేస్ట్ అయిపోతుంది. దీనికి హిల్ చెప్పిన ఆ ఆర్యూ డర్బీ కథ, 3 అడుగుల దూరంలో బంగారం కథ అదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. అవును, ఆ కథ చాలా ఫేమస్. గోల్ దొరుకుతుందని తవ్వడం మొదలుపెట్టి ఆ వెయిన్ ఆగిపోగానే డిసప్పాయింట్ అయిపోయి ఆ మిషనరీ అంతా అమ్మేసి వెళ్ళిపోవడం. కాని కొన్నతన జస్ట్ 3 అడుగులు తవ్వగానే మిలియన్స్ వర్త్ గోల్డ్ దొరకటం. ఎగ్జాక్ట్లీ. ఆ 3 అడుగుల దూరం అదే టెంపరేరీ డిఫీట్కి, సక్సెస్కి మధ్య ఉన్న డిఫరెన్స్. డర్బీ ఇన్సిడెంట్ తర్వాత పట్టుదల వాల్యూ తెలుసుకున్నాడు. టెంపరరీ డిఫీట్, దాన్ని చూసి ఆగిపోకూడదు. అంతే. దీనికి పీక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ స్పానిష్ కాంకురర్ కోర్టెస్ కథ. మెక్సికోలో ల్యాండ్ అయ్యాక సైనికులు వెనక్కి వెళ్లే ఆలోచన కూడా చెయ్యకూడదని వాళ్ల షిప్స్ని తగలబెట్టమని ఆర్డర్ చేయడం. షిప్స్ని తగలబెట్టడమా? అవును. గెలుపు లేదా మరణం అంతే. దాన్ని బర్న్ ద బోట్స్ అంటారు. అంటే కంప్లీట్ కమిట్మెంట్, నో లుకింగ్ బ్యాక్. వావ్, అంత డెడికేషన్ కావాలన్నమాట. ఇలా పట్టుదలగా ఉండాలంటే ఒక్కళ్ళమే కష్టపడటం కంటే వేరే వాళ్ళ హెల్ప్ కూడా ఇంపార్టెంట్ ఏమో కదా. ఇక్కడే ఆ మాస్టర్ మైండ్ ప్రిన్సిపుల్ వస్తుందా? ఖచ్చితంగా. ఒంటరిగా పర్సిస్ట్ చేయడం కష్టం కాబట్టి హిల్ చెప్పిన మరో కీ ఐడియా మాస్టర్ మైండ్. మాస్టర్ మైండ్ అంటే ఒక స్పెసిఫిక్ గోల్ కోసం 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పర్ఫెక్ట్ హార్మోనీతో వాళ్ళ నాలెడ్జ్ని, ఎఫర్ట్స్ని కోఆర్డినేట్ చేసుకోవడం. ఓకే, టీంవర్క్ లాంటిదా? టీం వర్క్ కంటే ఎక్కువ. ఇక్కడ కేవలం పని పంచుకోవటం కాదు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవటం, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ కలవటం, ఒక కలెక్టివ్ ఇంటెలిజెన్స్ ఫామ్ అవ్వటం. అదొక సినర్జీ క్రియేట్ చేస్తుంది. సరైన వాళ్లతో ఇలాంటి అలయన్స్ పెట్టుకోవడం సక్సెస్కి చాలా క్రూషియల్ అని హిల్ నమ్మారు. మన శ్రోత ఇచ్చిన వర్క్ బుక్స్లో కూడా ఈ మాస్టర్ మైండ్ గ్రూప్ ఎలా ఫామ్ చేసుకోవాలో గైడెన్స్ ఉంది. అంటే రైట్ టీంని బిల్డ్ చేసుకోవడం కూడా సక్సెస్ ప్లాన్లో ఒక భాగమన్నమాట. ప్లాన్ అన్నాక దానికి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ కూడా అవసరం కదా. జనరల్ నాలెడ్జ్ సరిపోదంటారు హిల్. అవును. నాలెడ్జ్ అనేది ఒక రా మెటీరియల్ లాంటిది. అది పొటెన్షియల్ పవర్. దాన్ని ఆర్గనైజ్ చేసి ఒక డెఫినెట్ ప్లాన్ ద్వారా యాక్షన్లో పెట్టినప్పుడే అది యాక్చువల్ పవర్గా మారుతుంది. ఓకే. దానికోసం జనరల్ నాలెడ్జ్ కన్నా మన గోల్కి సంబంధించిన స్పెషలైజ్డ్ నాలెడ్జ్ సంపాదించడం, దాన్ని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకోవడం అవసరం. ఆ నాలెడ్జ్ని యూస్ చేసి ప్లాన్స్ వేయడానికి మనకు ఇమాజినేషన్ కావాలి. హిల్ 2 రకాల ఇమాజినేషన్స్ గురించి చెప్పారు కదా, సింథటిక్, క్రియేటివ్ అని. అవును. సింథటిక్ ఇమాజినేషన్ అంటే మన పాత ఎక్స్పీరియన్సెస్, నాలెడ్జ్ని కలిపి కొత్త కాంబినేషన్స్, ఐడియాస్ క్రియేట్ చేయడం. చాలా ఇన్నోవేషన్స్ ఇలాగే వస్తాయి. మరి క్రియేటివ్? క్రియేటివ్ ఇమాజినేషన్ అంటే మన ఇంట్యూషన్ లేదా హిల్ చెప్పే ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్తో కనెక్ట్ అయి కంప్లీట్గా కొత్త, ఒరిజినల్ ఐడియాస్ అందుకోవడం. ఇది చాలా రేర్గా జరుగుతుంది, కానీ బ్రేక్ త్రూ ఇన్నోవేషన్స్కి దారితీస్తుంది. ఉదాహరణకి హెన్రీ ఫోర్డ్ ఇంజినీర్స్ ఇంపాసిబుల్ అన్నా సరే ఆ V8 ఇంజిన్ని సింగిల్ బ్లాక్గానే తయారు చెయ్యాలని పట్టుబట్టి సాధించడం లాంటిది. బహుశా దానికి ఆ క్రియేటివ్ ఇమాజినేషన్ కావాలేమో. ఆ గోల్ని ఇప్పటికే అచీవ్ చేసినట్టు ఇమాజిన్ చేసుకోవడం కూడా ఈ ప్రాసెస్లో భాగం. నాలెడ్జ్, ఇమాజినేషన్, ప్లానింగ్ ఇవన్నీ ఉన్నా కరెక్ట్ టైంలో డిసిజన్ తీసుకోపోతే వేస్ట్ కదా. సక్సెస్ఫుల్ పీపుల్ హ్యాబిట్ గురించి హిల్ ఏం చెప్పారు? సక్సెస్ఫుల్ పీపుల్ చాలా క్విక్గా డెసిజన్స్ తీసుకుంటారట. కాని వాటిని మార్చాల్సి వస్తే మాత్రం చాలా స్లోగా, కేర్ఫుల్గా ఆలోచించి మారుస్తారట. ఓకే. ఫెయిల్ అయ్యేవాళ్లు దీనికి రివర్స్. స్లోగా డిసిజన్స్ తీసుకుని వేరే వాళ్ల ఒపీనియన్స్కి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాటిని తొందరగా, తరచుగా మార్చేస్తుంటారు. సో డెసిసివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. ఈ డెసిజన్స్, థాట్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఇక్కడే సబ్కాన్షియస్ మైండ్ రోల్ వస్తుందా? ఎగ్జాక్ట్లీ. సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా పవర్ఫుల్ ఇంటర్నల్ మెకానిజం. మనం రిపీటెడ్గా చేసే ఆలోచనలు, ఫీల్ అయ్యే ఎమోషన్స్, ముఖ్యంగా ఫెయిత్తో కూడినవి అక్కడ ఇంప్రెస్ అయిపోతాయి. అది లాజిక్ని క్వశ్చన్ చేయదు. మనం ఏది స్ట్రాంగ్గా నమ్మితే దాన్ని రియాలిటీ చేయడానికి ట్రై చేస్తుంది. అందుకే పాజిటివ్గా, మన గోల్కి తగ్గట్టుగా ఉండే థాట్స్తో దాన్ని ఫీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెగటివ్ థాట్స్ సంగతేంటి?
అదే పెద్ద సమస్య. కొన్ని అనాలిసిస్ సోర్సెస్లో ఉన్నాయి ఏం చెప్తాయంటే నెగటివ్ థాట్స్ పాజిటివ్ వాటికంటే 7 టైమ్స్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయట. కాబట్టి నెగటివిటీని ఓవర్కమ్ చేయడం చాలా అవసరం. ఫైనల్గా హిల్ సిక్స్త్ సెన్స్ గురించి కూడా మాట్లాడారు. అదంటే ఇంట్యూషన్ లాంటిదా? అవును, దాదాపు అదే. అది క్రియేటివ్ ఇమాజినేషన్కి కనెక్ట్ అయిన హయ్యెస్ట్ లెవెల్. దీని ద్వారా మనకి వార్నింగ్స్, ఆపర్చునిటీస్ సడన్గా అనిపిస్తాయి, ఫ్లాషెస్ లాగా. అయితే భయం, డౌట్, అన్సర్టెనిటీ ఇలాంటివి ఈ సిక్స్త్ సెన్స్ పనిచేయకుండా బ్లాక్ చేస్తాయని హిల్ చెప్పారు. ఆయన 6 బేసిక్ ఫియర్స్ని ఐడెంటిఫై చేశారు. ఫియర్ ఆఫ్ పావర్టీ, క్రిటిసిజం, ఇల్ హెల్త్, లాస్ ఆఫ్ లవ్, ఓల్డ్ ఏజ్, డెత్. ఓహ్, 6 భయాలు. ఈ భయాలని గుర్తించి వాటిని అధిగమించినప్పుడే మన ఫుల్ పొటెన్షియల్ని, ఆ సిక్స్త్ సెన్స్ని వాడుకోగలుగుతాం. నిజానికి సక్సెస్ రావడం మొదలయ్యాక ఆ భయాలు అవే వీకైపోతాయని కూడా అంటారు. ఇంతవరకు మనం ప్రిన్సిపల్స్ గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. అయితే ఈ పుస్తకం చుట్టూ కొన్ని కాంట్రవర్సీలు, క్రిటిసిజమ్స్ కూడా ఉన్నాయి కదా. ముందుగా ఇది 1937లో రాసింది కాబట్టి లాంగ్వేజ్, ఎగ్జాంపుల్స్ కొంచెం ఓల్డ్ ఫ్యాషన్డ్గా అనిపించొచ్చు. అదొక చిన్న పాయింట్. అది నిజమే. కానీ దానికంటే సీరియస్ క్రిటిసిజమ్స్ కూడా ఉన్నాయి. కొందరు దీన్ని ఓవర్ సింప్లిఫికేషన్ అంటారు. ఓవర్ సింప్లిఫికేషన్ అంటే సక్సెస్ కేవలం మన థాట్స్, పర్సిస్టెన్స్ మీదే డిపెండ్ అవుతుందని చెప్పి ఎకానమీ, సోషల్ కండిషన్స్, లక్ లాంటి బయట ఫ్యాక్టర్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసిందని కొన్ని బుక్ రివ్యూస్ చెప్తున్నాయి. రచయిత్రి రాచెల్ కే ఆల్బర్స్ లాంటి వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేస్తూ దీని ప్రాస్పెరిటీ గాస్పుల్తో లేదా స్నేక్ ఆయిల్ సేల్స్మ్యాన్షిప్తో పోలుస్తారు. స్నేక్ ఆయిల్ అంటే మోసపూరిత వాగ్దానాలా? అలాంటిదే. అంతేకాకుండా నెపోలియన్ హిల్ పర్సనల్ లైఫ్ మీద కూడా చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. అవునా? ఏం జరిగాయి? కొన్ని సోర్సెస్, ఆల్బర్స్, కొన్ని రెడ్డిట్ థ్రెడ్స్ లాంటివి మన శ్రోత పంపిన వాటిలో ఉన్నాయి. ఆయన మీద ఫ్రాడ్, పిరమిడ్ స్కీమ్స్, ఒక కల్ట్ రన్ చేయడం, చివరికి ఒక మర్డర్ని కవరప్ చేయడం లాంటి ఆరోపణలు చేశాయి. అబ్బా, చాలా సీరియస్గా ఉన్నాయి. అవును. మనం ఈ ఆరోపణలు నిజమా కాదా అని ఇక్కడ డిసైడ్ చేయలేం. కానీ ఈ బుక్ని, దాని ఆథర్ని ఇవాల్యుయేట్ చేసేటప్పుడు ఈ కాంప్లెక్స్, కాంట్రవర్షియల్ బ్యాక్గ్రౌండ్ని కూడా మైండ్లో పెట్టుకోవడం ముఖ్యం. కొన్నిసార్లు క్యాపిటలిజం ఇలాంటి బిహేవియర్స్ని ఎలా ఎంకరేజ్ చేస్తోందో కూడా ఇది రిఫ్లెక్ట్ చేస్తుందని ఆల్బర్స్ ఆర్గ్యుమెంట్. ఇన్ని విమర్శలు, వివాదాలున్నా మరోవైపు టోనీ రాబిన్స్, డొనాల్డ్ ట్రంప్, షార్క్ ట్యాంక్ ఫేమ్ డైమండ్ జాన్ లాంటి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇప్పటికీ ఈ బుక్ని, దాని ప్రిన్సిపల్స్ని పబ్లిక్గా ప్రేస్ చేస్తున్నారు. అదెలా? అదే విచిత్రం. అంటే అందులో ఏదో ఒక ఎలిమెంట్ ఇప్పటికీ జనాల్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. దాన్ని మనం కాదనలేం. నిజమే. బహుశా అందుకేనేమో ఈ ప్రిన్సిపల్స్ని ఊరికే చదివి వదిలేకుండా ప్రాక్టీస్లో పెట్టడం ఇంపార్టెంట్ అనిపిస్తోంది. ఇక్కడే మన శ్రోత పంపిన సోర్సెస్లో మెన్షన్ చేసిన యాక్షన్ గైడ్స్, వర్క్ బుక్స్, ఫొటీనోస్, స్లైడ్ షేర్ లాంటి వాటి ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఖచ్చితంగా. కేవలం థియరీ కాదు, వాటిని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి, సెల్ఫ్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి అనే దానికి అవి హెల్ప్ చేస్తాయి. అవును. ఆ వర్క్ బుక్స్లోని క్వశ్చన్స్, ఎక్సర్సైజెస్ ఈ ప్రిన్సిపల్స్ని మన డైలీ థింకింగ్లో, హ్యాబిట్స్లో ఇంటిగ్రేట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. చదవడం ఫస్ట్ స్టెప్ అయితే ఆచరించడం అనేది అసలు జర్నీ. కాబట్టి ఈ డీప్ డైవ్ని ముగిస్తూ మనం నేర్చుకున్న కీ పాయింట్స్ని ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. మన థాట్స్కి ఉన్న పవర్, దాన్ని ఒక స్పెసిఫిక్ గోల్ వైపు ఫోకస్ చేయడం, బర్నింగ్ డిజైర్, ఫేత్, పట్టుదల, రైట్ టీమ్, మాస్టర్ మైండ్, కంటిన్యూస్గా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ గెయిన్ చేయడం, డిసిషన్ మేకింగ్, ఇవన్నీ హిల్ చెప్పిన సక్సెస్ స్టెప్స్. అయితే మనం స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్ మళ్ళీ వస్తుంది. ఇదంతా కేవలం రిచ్ అవ్వడం గురించా, లేక అంతకు మించి పర్సనల్ గ్రోత్ గురించా? బహుశా రెండు కావచ్చు. ఈ బుక్ ప్రిన్సిపల్స్, వాటి చుట్టూ ఉన్న క్రిటిసిజం, ఆథర్ కాంట్రవర్షియల్ హిస్టరీ ఇవన్నీ కలిపి ఒక కాంప్లెక్స్ పిక్చర్నిస్తున్నాయి. నిజమే. అయినప్పటికీ స్పెసిఫిక్ గోల్స్ పెట్టుకుని వాటిని సాధించడానికి, పర్సనల్గా గ్రో అవ్వడానికి ఇదొక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది అనడంలో డౌట్ లేదు. నాలెడ్జ్ కోసం తపన పడేవాళ్లకి, అనిపించే కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్లకి ఈ బుక్, దీని చుట్టూ ఉన్న డిస్కషన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ ప్రిన్సిపల్స్ని గుడ్డిగా ఫాలో అవ్వకుండా మన వివేచనతో, క్రిటికల్గా ఆలోచించి అప్లై చేసుకోవడం ముఖ్యం. కరెక్ట్గా చెప్పారు. ముగించే ముందు
శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ఎండ్ చేద్దాం. ఇది ఒక యూట్యూబ్ సోర్స్ నుండి తీసుకున్నది, కొంచెం మార్పులతో. మీలో ఇప్పుడు అంత బలంగా మండుతున్న కోరిక ఏది? మీరు కేవలం 3 అడుగుల దూరంలో ఉండి కూడా గుర్తించలేకపోతున్న గోల్డ్ మైన్ లాంటి అవకాశం ఏదైనా ఉండేమో. మంచి ప్రశ్న. లేదా మీ పాస్ట్లోని ఏదైనా చిన్న ఎక్స్పీరియన్స్ మీరు ఇంకా పూర్తిగా అనలైజ్ చేయని ఒక పవర్ఫుల్ లెసన్ దాగుందా? ఆ లెసన్ మీ ఫ్యూచర్ సక్సెస్ని అద్భుతంగా షేప్ చేయగలదేమో. ఒక్కసారి ఆలోచించండి.